అండి. నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మేము సండే ఈవినింగ్ గొలగముడికి వెళ్ళామండి. అక్కడ వీడియో చేశాను, అది అప్లోడ్ చేశానండి. చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్ళేదానికి వెంకయ్య స్వామి అది విగ్రహం పెట్టున్నారు అక్కడ చిన్నది. లోపల కారు పార్కింగు, స్కూటర్ పార్కింగు అవండి. లోపల నుంచి చూసే ఇలా ఉంటుందండి. బయట ఎంట్రన్స్, లోపల నుంచి తీస్తే ఇలా వచ్చింది. తర్వాత గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను, మా వారు, మా పాప ముగ్గురం వెళ్ళామండి. సండే ఈవినింగ్ స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ టెంకాయ తీసుకుందామని వెళ్తున్నామండి. ఇక్కడ టెంకాయలు, పూలమాలలు అన్నీ అమ్ముతున్నారండి. మనకి ఏది అవసరమైతే అది తీసుకోవచ్చు. టెంకాయలు 2 రకాలు ఉన్నాయండి. ఒకటి మామూలుగా టెంకాయలు కొట్టే టెంకాయలండి దేవుడికి. రెండవది వచ్చి దూని అంటే హోమంలో వేసే టెంకాయలండి. అవి కొంచెము ఇలా ఉంటాయండి, పీచుతో. అవి హోమంలో వేస్తారండి. అది తీసుకున్నామండి మేము. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నామండి. వెంకయ్య స్వామివారి గుడి ఎంట్రన్స్ అండి. ఇది లోపలికి వెళ్ళే ద్వారం అండి. పైన వెంకయ్య స్వామి, శివుడు, బ్రహ్మ ముగ్గురు ఉంటారండి పైన సింహద్వారం పైన. మేము క్యూ లైన్లో వచ్చేసామండి. హోమం దగ్గరికి వచ్చాము. అంటే దుని ఇక్కడ ఓం నారాయణ ఆది నారాయణ శ్లోకం ఉందండి. చూడండి, ఇక్కడికి వెళ్ళాము. దీని చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఇదేనండి హోమము దుని. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారండి. ఒక్కొక్కరు 3, 5, 9, 11 చేస్తారండి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రదక్షిణలు చేస్తారు. మేము మాత్రం 11 ప్రదక్షిణలు చేసామండి. 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ కిటికీల్లా ఉన్నాయి కదండి, ఆ కిటికీల్లో మనం తెచ్చుకున్న టెంకాయలు అవి వేసి దండం పెట్టుకుంటారండి. గంధపు చెక్క అన్నీ ఇస్తారండి. ఇంతకుముందు ఇచ్చేది, ఇప్పుడేమి టెంకాయను కడ్డీలు ఇవి ఆ ప్యాకెట్లు నవధాన్యాలు అని ఇస్తున్నారండి ఇంతకుముందు. ఇప్పుడైతే ప్రస్తుతం వడ్లు మాత్రమే ఉన్నాయండి. మా పాప టెంకాయ వేసింది, నేను వడ్లు వేసాను. మా వారు కడ్డీలు కర్పూరం వేసారండి. వేసేసి దండం పెట్టుకొని బయటకు వచ్చేసాం. వెంకయ్య స్వామి వారి క్యూ లైన్లోకి వచ్చేసామండి. వెళ్తున్నాము. మా పాప చెప్తుంది, స్వామి దగ్గర కెమెరా ఆపేసేయి అని చెప్తుంది, వీడియో తీయొద్దండి. సరేలేమ్మా అని చెప్పాను. తర్వాత వెళ్ళిపోతున్నామండి. స్వామి దగ్గర అలౌడ్ లేదండి కెమెరాకి, ఫోన్స్కి. ఇవి స్వామివారి శిష్యులు అండి, సమాధులు ఉన్నాయి అటు సైడు. అవి మళ్ళీ చూపిస్తాను మీకు. ప్రస్తుతం దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం చేసుకున్నాక మిగతావి చూద్దామండి. స్వామివారి దీపం అండి. ఇక్కడ స్వామివారిది పెద్ద పటము పెట్టున్నారండి, చిత్రపటము అయింది. ఆయన ఫోటో, దానికి మాల వేస్తున్నారు. ఇదేనండి స్వామివారు. అక్కడ ఆయన సమాధి అండి. పక్కన స్వామివారి విగ్రహం ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. బయటకు వచ్చేసామండి దర్శనం అయిపోయిన తర్వాత నాగేంద్ర స్వామి పుట్ట ఆశ్రమం ఉంటుందండి ఇటు సైడు. గుడి ఇటు సైడు. ఇది పుట్టండి. ఇంతకుముందు మేము చిన్నపిల్లలు అప్పుడు పెద్ద పుట్టు ఉండేదండి. ఆ పుట్టంతా లేనట్టుంది ఇప్పుడు. ఇక్కడ శిలలు మాత్రమే ఉన్నాయి. మట్టితో పుట్ట పెడుతుంది కదండి, ఆ పుట్టు ఉండేది మేము చిన్నపిల్లలప్పుడు. ఇప్పుడు విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఆశ్రమం దగ్గరికి వచ్చామండి. ఇది వెంకయ్య స్వామి ఆశ్రమం అండి. లోపలికి వెళ్ళాలండి అట్లాగా.
చూడండి చాలా బాగుంటుంది. పక్షులు కిలకిల రాగాలు చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి ఇక్కడికి వస్తే. ఆశ్రమం అండి. ఇక్కడి నుంచి వచ్చేసాము ఇటు సైడ్. ఇక్కడ వెంకయ్య స్వామికి టెంకాయలు కొడుతూ ఉంటారండి, లోపల కొట్టరు. ఇదేనండి స్వామి సన్నిధి, భగవాన్ వెంకయ్య స్వామి సన్నిధి అండి. ఎదురుగా టెంకాయలు కొడతారండి. అక్కడి నుంచి మేము, మా పాప చెప్తుందండి కుటీరాల దగ్గరికి వెళ్దాము అని. కుటీరాల దగ్గరికి వెళ్తున్నామండి. కుటీరాలంటే వెంకయ్య స్వామి సజీవంగా ఉన్నప్పుడు కుటీరాలండి. ఇప్పుడు గురవయ్య స్వామి ఆయన శిష్యులండి. గురవయ్య స్వామి స్వామివారు సజీవంగా ఉన్నప్పుడు శిష్యులండి ఆయన. ఇక్కడ ఉండేవాళ్ళు ఇంతకుముందు వారు ఇప్పుడు లేరంట, అడవిలో ఉన్నారంట. అక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారు. అదండి ఇక్కడ చిన్న రామ మందిరము, హనుమంతుల వారి మందిరం ఉన్నాయండి. అది వచ్చిన తర్వాత ఇక్కడ దారాలు ఇచ్చే స్థలం అండి. ఇది దారాలు అవి ఇస్తారండి. ఇది చిన్న కుటీరంలాగా వేస్తున్నారు. అంటే ఇప్పుడు గురవయ్య స్వామి గురించి చెప్పాను కదండి, ఆయన సమాధికి ఏర్పాట్లు చేస్తున్నారండి. ఇక్కడ ఆయన సజీవం తనువు సాలిచ్చిన తర్వాత ఇక్కడ ఆయనకి సమాధి ఏర్పాటు చేస్తారండి. ఆయన ఇప్పుడు ప్రస్తుతము అడవుల్లో ఎక్కడ ఉన్నారని అంటున్నారు, మనకు తెలీదు. ఇది అన్నదాన సత్రం అండి. నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందండి ఇక్కడ. ఇప్పుడు మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి 5 or 6కి ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ వెంకయ్య స్వామి విగ్రహం పెట్టున్నారు చూడండి. పైన ఓం నారాయణ ఆదినారాయణ రాసున్నారు. ఇదిగోండి నిత్య అన్నదాన శాల అని రాసున్నారు. ఇదేనండి లోపలికి దారి. అటు సైడ్ నుంచి వెళ్ళి లోపల అన్నదానానికి వెళ్ళాలండి. ఎవరన్నా అన్నదానానికి విరాళాలు అవి ఇవ్వాల్సి ఉంటే ఇక్కడికి వస్తే తీసుకుంటారండి. వెంకయ్య స్వామి కుటీరాలు అండి ముందు, తర్వాత అన్నదాన సత్రం అండి. వరుసగా ఉంటాయి. తర్వాత ఇందాక చెప్పాం కదండి, దర్శనానికి వెళ్ళేటప్పుడు స్వామివారు సజీవంగా ఉన్నప్పుడు వాళ్ళ శిష్యుల సమాధులండి. వాళ్ళు స్వామివారికి సేవ చేసిన వాళ్ళండి. అప్పుడు సజీవంగా ఉన్నప్పుడు వాళ్ళు సమాధులు ఇక్కడ పెట్టారండి. అవి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పక్కన తులసమ్మ, రావి చెట్టు, యాప చెట్టు, సంతాన వృక్షము 3 ఉంటాయండి పక్కన. వేరే అక్కడికి వచ్చామండి. ఇదేనండి సంతాన వృక్షము. చిన్న వృక్షం కాదు, చాలా పెద్దదండి ఇది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో తెలియట్లేదండి. చెట్టు మొత్తం చాలా వ్యాపించి ఉందండి. పైన కొమ్మలు ఇవన్నీ చూడండి ఎట్లా ఉందో. సంతానం కోసం భక్తులు ఇక్కడ ఉయ్యాలు కడతారండి. ఇది వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్నాయండి. చూడండి ఇవి కూడా చాలా పెద్ద వృక్షాలండి. ఇక్కడ ప్రదక్షిణలు చేసి భక్తులు సాయంత్రం సంధ్యదీపం వెలిగిస్తారండి. దేవస్థానంలో ఉండే భక్తులు. మా పాప ప్రదక్షిణలు చేస్తుందండి. పక్కన తులసమ్మ కోట అండి. తులసమ్మకి కోసం కట్టారు. ప్రస్తుతం లేనట్టున్నారండి, నిద్రపోయినట్టున్నారు. ఇక్కడ నేను ప్రదక్షిణలు చేస్తున్నానండి. కింద తులసమ్మకి దీపము అవి ఉండేవండి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు చూసాము. తులసమ్మ చాలా పచ్చగా బాగుండింది. ఈసారి లేరు, తులసమ్మ పెట్టనట్లేదు.
నాది కూడా ప్రదక్షిణాలు అయిపోయిందండి, దండం పెట్టుకునేసినాము. చాలా పెద్ద వృక్షాలండి ఇవి. రావి చెట్టు, వేప చెట్టు అండి. సంతాన వృక్షము. అవతల సైడు స్వామివారి భక్తుల సమాధులండి, శిష్యులవి, స్వామివారి శిష్యులవి. సజీవంగా ఉన్నప్పుడు వాళ్ళు శిష్యులండి ఈ భగవాన్ వెంకయ్య స్వామికి. ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. మధ్యలో గోడ ఉంది. ఇంతకుముందు దారి ఉండేదండి, మేము వచ్చినప్పుడు చూసాము. ఇప్పుడు సపరేట్ చేసేస్తున్నారు దారి. అటు సైడ్ వేరే దారి, ఇటు సైడు వేరే దారి చేస్తున్నారు. అది కూడా టెంపుల్లో నుంచే స్వామివారి దర్శనం అయ్యాక. ఈ 2 దారుల్లో వస్తే 2 దర్శనాలు అవుతాయండి మనకి. చాలా బాగా అనిపించిందండి, ప్రశాంతంగా ఉంది. ఇంకా మా పాప వాళ్ళు రా మమ్మీ వెళ్దాం అంటున్నారు. ఇంక వెళ్ళిపోతున్నామండి బయటికి వచ్చేసిన తర్వాత ఇది స్వామివారి టెంపుల్ అండి. ఇందాక మనం వచ్చాం కదా, అది క్యూ లైను దారండి. చూపిస్తాను క్యూ లైన్. ఇప్పుడు చూడండి, ఇదిగోండి క్యూ లైన్ ఇదే అండి. ఎవరో వస్తున్నారు క్యూ లైన్లో భక్తులు. ఇది స్వామివారి బ్యాక్ సైడ్ అండి, వెనకాల ఇది సైడు. చాలా బాగా కట్టారండి టెంపుల్, చాలా బాగుంది. మేము చిన్నపిల్లలు ఎప్పుడైతే ఇదంతా లేదండి, ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. చాలా బాగుందండి టెంపుల్. ఎవరైనా ఒకసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇదేనండి స్వామివారి సన్నిధి. అదేనండి హోమము. బయటకు వచ్చేసామండి. బయటికి రాగానే ఇక్కడ దునిలోకి కట్టెలు తెచ్చున్నారండి, బండిలో తీసుకొచ్చారు. చూడండి, దునిలో వేసే కట్టెలండి, రిక్షాలో తీసుకొచ్చారు. ఇవి అడవిలో నుంచి తీసుకొస్తారంటండి సపరేట్గా. అవి దునిలో వేస్తారండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఆ భవనం కూడా కొత్తగా కట్టారండి. అది భజన చేస్తుంటారండి, భజన బృందాలు ఉంటాయి కదా. అక్కడ స్వామివారికి ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రంతో భక్తులు భజన చేస్తారండి. చాలా బాగుంటుంది. ఆగస్టు 24, 25 తేదీలు అయితే ఆరాధన కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారండి. ఒకసారి వీలుంటే ఆరాధనను దర్శించండి. తర్వాత మాకు దర్శనం అయిపోయిందండి, బయటకు వచ్చేసాము. బయట చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ దేవుని పటాలు, బొమ్మలు అన్నీ అమ్ముతున్నారండి. మనకి ఏది అవసరమైతే, ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. పిల్లల బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి. ఇటు సైడ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ భజన మంత్రము కనిపిస్తుందండి. పైన గరుత్మంతుడు, విష్ణుమూర్తి అవతారాలు చాలా బాగున్నాయండి. తర్వాత చెప్పుల స్టాండ్ కూడా ఉంది పక్కన. ఇంకా మేము కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసామండి, పార్కింగ్ ఏరియాకి. అది భజన భవనం అండి. ఇటు సైడ్ చూస్తే బయటికి వెళ్ళేదానికి మార్గం. మనకి లోపలికి వచ్చేటప్పుడు చూసాం కదండి వెంకయ్య స్వామిది, దాని ద్వారా మళ్ళీ బయటికి వెళ్ళేదానికండి. చూడండి ఎంత బాగున్నారో వెంకయ్య స్వామి. పైన ఒక సైడు తంబురతో ఉన్నాడండి, ఇంకో సైడు పంచ తలపాగాతో చాలా అందంగా ఉన్నాడండి వెంకయ్య స్వామి, భగవాన్ వెంకయ్య స్వామి. సైడ్ చూడండి. తర్వాత బయటకు వచ్చేసాం. బయట మనం స్టార్టింగ్లో చూసాం కదా వెంకయ్య స్వామి బొమ్మ బాగా చేస్తున్నారండి, చాలా బాగుంది. మాకు చాలా బాగా దర్శనం అయిందండి. ఓకే అండి, బాయ్.